టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం సరైన విజయం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. బ్లాక్ బాస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత ఆయనకు ఆశించిన స్థాయిలో సక్సెస్ లభించలేదు. గత ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఆంధ్రా కింగ్ సైతం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయని రామ్ ఈసారి ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులు సృష్టించాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే కేవలం ఇతరుల కథలపై ఆధారపడకుండా తనే స్వయంగా రంగంలోకి దిగి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 23వ సినిమా కోసం రామ్ సరికొత్త బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ చిత్రంలో కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా మారి మెగాఫోన్ పట్టడం విశేషం. నటుడిగా తన మార్కు చూపిస్తూనే దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రామ్ సిద్ధమయ్యాడు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్ వీరా అనే ఎంతో పవర్ఫుల్, విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ పాత్ర చాలా వైవిధ్యంగా లోన్ వుల్ఫ్ తరహాలో సాగుతుందని టాక్. తాజాగా విడుదలైన రామ్ ఇంట్రో లుక్ సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. ఈ సినిమా కోసం రామ్ తన లుక్ ను కంప్లీట్ గా మార్చేసి వీ షేప్ హెయిర్ కట్ తో ఎంతో క్రేజీగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్ గా మాస్ హీరోగా అలరించిన ఈ చాక్లెట్ బాయ్ మొదటిసారి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ ను ఎంచుకోవడం విశేషం. దాంతో రామ్ విజన్, ఆయన మేకింగ్ స్టైల్ ఎలా ఉండబోతుందో అని అటు అభిమానులు ఇటు పరిశ్రమ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి మలయాళ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తుండగా రామ్ సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ చైతన్య పోతినేని నిర్మిస్తున్నాడు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్లోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. మరి సరికొత్త అవతారంలో స్వయంగా దర్శకత్వం వహిస్తూ రామ్ పోతినేని అందుకోబోయే ఈ హిట్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.